కీర్తనల పుస్తకం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల పుస్తకం 65వ అధ్యాయం. కీర్తనల పుస్తకం 65వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. 65వ కీర్తన చదవండి. 65వ కీర్తన. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఓకే, సంవత్సరమును అను నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుతూ ఉన్నవి. ఓకే, దేవుడు ఈ వాక్యపు వెలుగులో మనల్ని దర్శించునుగాక. పోయిన ఆదివారం దేవుని మాటలు మనం చదువుతూ ధ్యానిస్తూ వచ్చాం. సంవత్సరమును దయా కిరీటాన్ని దేవుడు మన కోసం ధరింపచేసి ఉన్నాడని గత ఆదివారం మీకు సంవత్సరం అనే సందేశాన్ని మీకు చెప్పాను. ఈ ఆదివారం కింద మాట మనం చదువుకున్న మాటలు చూస్తే, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీ జాడలు, కొంచెం గట్టిగా, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకోసారి మహిమ చెల్లించండి. ఓకే, ఈరోజు నేను మీతో చెప్పే సందేశం పేరేమిటంటే సారవంతమైన జీవితం అనండి. మీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి, సారవంతమైన జీవితం. ప్రభు ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా దేవుని వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాలం, ఈ క్రొత్త సంవత్సరం దైవ సన్నిధికి వచ్చిన మీ అందరితో, ఈ సెకండ్ వీక్ ప్రభు సన్నిధిలో కూర్చున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు మన కొరకు ఇచ్చాడు. ఈ సంవత్సరం ఎలాంటి ఆశీర్వాదాలతో నింపాలో ప్రభు మనకి తెలియచేస్తూ వచ్చాడు. అయితే నీ జాడలు సారము వెదజల్లుతున్నవి అనే మాట కీర్తనాకారుడు ఈ మాటలు బోధిస్తూ ప్రకటిస్తున్న మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీ జాడలు సారాన్ని వెదజల్లుతూ ఉన్నవి. మన ఆత్మీయ జీవితం, ప్రతి ఒక్క భక్తి జీవితాలు చేస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఒక సారవంతమైన జీవితాన్ని కలిగిన వాడిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడూ అన్వేషణ కలిగి ఉంటున్నా శక్తి లేని వారిగా, ఆ పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాంట్లో ఉన్న శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవుడిగా మనం ఉండకూడదు. ఒక సారవంతమైన జీవితాన్ని మనం చెయ్యగలగాలి. మన భక్తిని, అలాంటి శ్రేష్టమైన భక్తిని మనం చేయాలని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చదువుతూ ఉంటే ఇలా రాయబడి ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేస్తారు. వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? వారు మందిరం ఆవరణమందు నాటబడిన వారై వర్ధిల్లుతూ ఉంటారు అని ప్రభువు లేఖనాల్లో ప్రకటిస్తూ మాట్లాడుతూ, వారు వర్ధిల్లటం మాత్రమే కాదు, వారు ముసలితనమందు పచ్చగా సారము కలిగి ఉంటారని లేఖనాల్లో రాసి పెట్టినారు. ఎవరైతే దేవుని మందిరంలో నాటబడిన అనుభవాలు ఉంటాయో వాళ్ళ జీవితం సారవంతమైన జీవితంగా ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఒక మొక్క ఒక చోట నాటబడినప్పుడు ఆ మట్టి ఒక చోట నాటబడిన తర్వాత ఆ భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకుని ఆ చెట్టు మహావృక్షమై, ఆ చెట్టును నాటిన ఆ ఉద్దేశం తప్పకుండా నెరవేర్చబడి ఆ రైతుకి, ఆ వ్యవసాయం చేస్తున్న ఆ వ్యక్తికి సారాన్ని, ఫలాన్ని దయచేస్తుంది. అదే మొక్క వారానికి ఒక చోట నాటబడితే ఇంకెక్కడ సారవంతమైన జీవితం ఉంటుంది? ఒక్క చోట నాటబడినప్పుడు ఆ మొక్క చక్కగా ఎదుగుతూ ఉంటుంది. ఫలితాన్ని ఆ వ్యవసాయం చేస్తున్న రైతు, నాటిన వ్యక్తికి ఆ ఫల సహాయాన్ని లేకపోతే సారాంశాన్ని అతడు పొందునట్లుగా, ఆ చెట్టు నాటిన ఉద్దేశం తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా అవకాశం కనబడుతుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు ముసలితనమందు కూడా పచ్చగా సారము కలిగి ఉంటారని వాక్యం చెప్తుంది.
ఈరోజు ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితంలో ఈ ప్రారంభ దశలో, అంటే బాల్య దశలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఆత్మీయ స్థాయి ఉందో, యవ్వన కాలంలోకి వచ్చినప్పటికి ఎట్లాంటి ఆత్మీయ స్థితి ఉందో, కౌమారం వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా మన భక్తిలో ఉన్న సారం తగ్గకుండా ముసలితనమందు కూడా పచ్చగా సారము కలిగిన నీతిమంతులు అంటే జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. అదే భక్తుడు మరొక చోట అంటాడు, వారు వేసవి కాలమందు ఎండిపోయిన చెట్టు వలె సారము లేని వారిగా ఉన్నారని అంటాడు. వారు వేసవి కాలమందు ఎండిపోయిన చెట్టు వలె సారం లేని స్థితిలో ఉన్నారు. ఈ ఉదయకాలం మన భక్తి సారం లేని భక్తి జీవితాలుగా ఉండకూడదు. మన భక్తిలో ఒక సారం, నిస్సత్తువు కలిగిన వారుగా కాకుండా సత్తువు కలిగిన సంఘముగా ప్రభు ఎదుట మనం నిలబడదుముగాక. కయీను గురించి మనం బైబిల్ చదువుతూ ఉంటే, కయీన్ని దేవుడు శపించిన విధానాన్ని మనం చూస్తే, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అని మాట్లాడి, నీవు భూమి కోసం, పంట కోసం ప్రయాసపడతావు, కానీ ఆ భూమి సారాన్ని ఇవ్వదు. నువ్వెంత కష్టపడుతున్నా సరే నీకు ఆ భూమి సారాన్ని ఇవ్వదు అని చెప్పేసినాడు. చూడండి, కయీను జీవితం ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందో. ఏ క్రైస్తవుడి జీవితం కూడా ఇట్లాగా ఉండకూడదు. ఏదో ఉద్యోగం చేస్తున్నాము అన్నట్టు కాదు, ఆ ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థాయిని నువ్వు పొందుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఉద్యోగాన్ని నువ్వు చేస్తూ ఉంటుంటే, నెక్స్ట్ నీ జీవితానికి వచ్చినప్పటికీ అందులో ఒక ప్రమోషన్ సంపాదించాలి. ఆమేన్. ఆ స్థాయిని నువ్వు సాధించేవాడిగా ఉండాలి. ఎప్పుడు అలాగే ఉండిపోయి ఆ స్థాయిలో ఉంటే ప్రయోజనం మనకి లేదు. చదువుకుంటున్న పిల్లలు సంవత్సరం ఎట్లాగైతే క్లాస్ మారి ఉన్నత స్థలాలకు వెళుతూ ఉన్నారో, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా, వ్యాపారాలు చేస్తున్న, ఎప్పుడు అదే స్థాయి కాదు, ఒక మెట్టు పైకి ఎక్కినట్లుగా ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మీకు యేసు నామములో ప్రసాదించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇస్సాకుని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒక విత్తనం వేస్తేనే 100 పంట అతనికి వచ్చింది కదా. ఎంత ప్రతిఫలంతో కూడిన సారవంతమైన జీవితం ఆ వ్యక్తిది. తనకి 2 కుమారులు ఉన్నారు, 2 కవల పిల్లలే. పేర్లు చెప్తారా? యాకోబు, ఏశావు. ఏడ్చావు కదమ్మా, ఏసావు. యాకోబు, ఏశావు వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. ఇస్సాకుకి 2 కవల పిల్లలు. ఆ తల్లి గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, పెద్ద కొడుకు అంటే తండ్రికి ఇష్టం, చిన్న కొడుకు అంటే, మీ ఇంట్లో కూడా అంతేనేమో మరి నాకు తెలియదు. పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం తండ్రికి, చిన్న కొడుకు అంటే అమ్మగారికి చాలా ఇష్టం. ఒకరోజు తండ్రి చెప్పినాడు, అరే నాన్న, నేను వృద్ధాప్య స్థాయిలోకి వచ్చేసాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను అని పెద్ద కొడుకుని పిలిచి, నన్ను వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా. వాస్తవంగా ఏశావు వేటగాడే. వెళ్ళి మాంసం తీసుకురా, వేటాడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తానని తండ్రి చెప్పినాడు. అట్లాగే ఆ మాట వాళ్ళ తల్లి విని, కొడుకుకి, పెద్ద కొడుకుకి అన్ని దీవెనలు వచ్చేస్తే చిన్న కొడుకు సంగతి ఏంటి? అమ్మో, తల్లులు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఎంత ఆలోచిస్తారంటే పిల్లల గురించి అంత ఆలోచిస్తూ ఉంటారు. చిన్న కొడుకు కూడా దీవెన కావాలని వెంటనే వాళ్ళ మమ్మీ పెరట్లోకి వెళ్ళి చక్కని ఆ మాంసానికి సంబంధించిన వాటి జంతువుని తీసుకొచ్చి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేసి, నాన్న పెద్దన్నే కన్నా నువ్వు ముందుకు వెళ్ళిపోయి తండ్రి చేత ఆశీర్వాదం పొందేసేయాలని చెప్పి అట్లాగా రెడీ చేసి ప్రిపేర్ చేసేసింది. మొత్తం మీద వాళ్ళ పెద్ద కొడుకు వెళ్ళాడు కానీ ఇంకా రావలేదు. ఈ లోపల చిన్న కొడుకుకి పెద్ద కొడుకు యొక్క డ్రెస్ కోడ్, వస్త్రం ఇచ్చేసి ఆ ఫుడ్ పట్టుకుని పంపించింది అన్నమాట. పంపిస్తే మనోడు అసలు యాకోబు అంటేనే మోసగాడు మాట. వెళ్ళటం జరుగుతుంది. తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటి? వాస్తవంగా ఏం చెప్పాలా? నేను యాకోబుని. కాదయ్యా, నీ పెద్ద కుమారుడు, నీ జ్యేష్ఠ కుమారుడైన ఆయన ఏశావుని అని చెప్తాడు. వెంటనే యాకోబు ఆ ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి పొందుకుంటాడు. ఆ తండ్రి దీవించిన దీవెన మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క చేను ఎలా ఉంటుందో తెలుసా? సువాసన వలె ఉంటుంది. ఆకాశమందు ఆ మంచు పడుతున్న ఆ మంచు
భూమికి సారాంశాన్ని ఇచ్చి, సారం ఇచ్చి, ధాన్యము ద్రాక్షరసాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడని ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఆశీర్వదించాడు. నీ చేను సువాసన వలె ఉంటుంది, నీ భూమి సారాంశాన్ని సారమిస్తుంది అని ఆ కుమారుణ్ణి ఆశీర్వదించాడు తండ్రి. ఆ తర్వాత ఆ ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లేటుగా వచ్చాడు. ఎవరో స్తోత్రం చెప్పండి ఒకసారి. లేటుగా వచ్చినప్పుడు మనం ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. కొంచెం లేటుగా ఆ కుమారుడు వచ్చి ఆశీర్వాదాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చాడు, వేటాడి అలిసిపోయి వచ్చాడు మాట. పట్టుకుని వచ్చి ఆ తండ్రి దగ్గరికి పట్టుకుని వెళితే, డాడీ నన్ను ఆశీర్వది. నీ పేరేంటిరా? నేనా? నీ పెద్ద కుమారుని వేసావని. మరి ముందు వచ్చినాడు ఎవడు? వాడా నన్ను ముందు నుంచే మోసం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా మోసం చేసేసాడు అని అనుకుని, అయ్యో తండ్రి ఒక్క దీవెన కూడా లేదా, నాకు ఒక్క దీవెన కూడా ఇవ్వా అనంటే, ఆ తండ్రి చెప్తున్న మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఏమంటుందంటే, నీ నివాసము భూసారం లేకుండా ఉంటావు, నీవు కత్తితోనే బ్రతుకుతావు, ఏమి సారం లేని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావని ఏశావుని ఆ తండ్రి అలాగూ దీవించాడు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, నీ పరిస్థితి ఏమిటి? ఏ సారము లేని ఏశావు లాంటి జీవితంగా నీ జీవితం ఉందా? ఒకవేళ సారాన్ని పొందుకున్న యాకోబు లాంటి ఆశీర్వాదాన్ని పొందిన వాడిగా నీవు ఉన్నావో, నిన్ను నీవే ఈ ఉదయకాలం ప్రశ్నించుకోవాలి. ప్రభా, ఇన్నాళ్ళు 2023 అంతా కూడా ఏదో అట్లాగా టైం పాస్ అయిపోయినట్టుంది. 2024 వచ్చి అప్పుడే 2వ వారం గడుస్తుంది. ప్రభువా, నేను ఏ సారము లేని, ఎవ్వరికి ఉపయోగపడలేని స్థితిలో నేను ఉండకూడదు నాయన. నా భూసారం ఫలభరితంగా ఉండాలి, నా చదువు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా యొక్క వ్యవసాయం ప్రతిఫలంగా ఉండాలి, నా ఉద్యోగం దీవెనకరంగా ఉండాలి, నేను సంఘానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఇంటోళ్ళకు ఉపయోగపడాలి. అలాంటి సారవంతమైన జీవితాన్ని నాకు దయచేయి అని కోరుకుంటే, యాకోబుని ఆశీర్వదించిన తండ్రే నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో ఈ ఆశీర్వాదాలు సొంతమగునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఇంకా మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ వెళితే, యోసేపు ఉన్నత స్థలంలో కూర్చున్నప్పుడు తన దగ్గరికి అన్నలందరూ వచ్చారు. అన్నలందరూ వచ్చినప్పుడు వాళ్ళతో ఒక వాగ్దానం చెప్తున్నాడు ఈ యొక్క యోసేపు. ఏమంటున్నాడు తెలుసా? మీరు ఈ దేశం యొక్క సారాన్ని అనుభవిస్తారు అని చెప్పాడు. నేను కోరుకుంటున్నాను, దేవుడు మనల్ని భారతదేశంలో పుట్టించాడు, ఈ దేశంలో మనం ఉన్నాం కనుక ఈ దేశం యొక్క సారాన్ని మనమందరం అనుభవించుదుము గాక. గట్టిగా ఆమేన్. ఉప్పు నిస్సారమైతే ఎందుకు ఉపయోగం ఉండదు, అది మనుషుల చేత తొక్కు వేయబట్టం తప్ప ఉపయోగం లేదు. అయితే ఉప్పుకు సారం ఎలా వస్తుందో తెలుసా? అగ్ని చేత ఉప్పు సారంగా మార్చబడుతుంది. మీరు కూర వండుతూ ఉన్నారు, ఆ కూరలో ఎంత ఉప్పు వేసినా టేస్ట్ రావట్లేదు, ఉపయోగం ఏంటి? ఉప్పు సారం ఉంటేనే కదా, ఆ టేస్ట్ ఉంటేనే కదా, ఆ రుచి ఉంటేనే కదా మనం ఆహారం తినేది. మన జీవితాలు కూడా ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో అందరిలాగా అట్లా కాదు, కానీ ఒక సారవంతమైన జీవితం ఉండాలి. యేసు నామములో ప్రభు మీకు ఆ కృపను ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణమే వెళుతున్నప్పుడు వాళ్ళకి ఆహారం కోసం వాళ్ళు అంటున్న మాటలేంటో తెలుసా? సవీ సారం లేని ఆ ఫుడ్ మాకు ఇస్తావా మోషే? ఏమి సవీ సారం లేదు, టేస్ట్ ఏమీ లేదు, కీరకాయలు దోసకాయలు అన్నీ అయ్యేనా? ఎప్పుడుని మాంసం ఏమి ఇవ్వను. సవీ సారం లేని ఆహారం కోసం వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అవును కదా, మనం తినే ఆహారం కూడా ఆ రోజుకి వంకాయ టమాటా అనుకోండి, ఆ రోజు బెండకాయ అనుకోండి, ఇంకా కాకరకాయ కూర ఉండరనుకోండి, ఆ రోజుకి మనకి ప్లేట్లు అలా చూస్తూ ఉంటాం, మనకి ఇంకే కూర దొరకలేదా నీకు అని. చూడండి, మనం తినే ఆహారము సారవంతమైనట్టుగా టేస్ట్గా ఉంటేనే కానీ దాన్ని మనం రుచి చూడం కదా. మరి ఆహారం గురించి ఇంత ఆలోచిస్తే మరి భక్తి గురించి ఇంకెంత ఆలోచించాలి మనం?
యేసుక్రీస్తు నామములో సారవంతమైన జీవితాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. హుషారుగా ఆమేన్ అని చెప్పండి. ఓ చిన్న సందర్భం చెప్తాను మీకు అర్థం అవడం కోసం. టూత్ బ్రష్, మీరు అందరూ పళ్ళు తోముకుంటారు కదా, ఉదయకాలం కూడా మార్నింగ్ మీరు మందిరానికి వచ్చినప్పుడు, అవునా? బ్రష్ చేశారా? ఓకే, చాలా సంతోషం. అంటే ఎంత ఎర్లీ మార్నింగ్ రావటం కష్టం కదా. బ్రష్ చేసుకుని వచ్చారు కదా, మీరు టూత్ బ్రష్ చూస్తూ ఉంటాం కదా. అమెరికా వాళ్ళు ఎన్ని రోజులు వాడతారు బాబు ఈ టూత్ బ్రష్ అంటే 3 నెలల కన్నా ఎక్కువ వాడరంట. చైనా వాళ్ళు 6 నెలల కన్నా ఎక్కువ వాడరంట. మరి ఇండియా వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాడతారంట. ఎట్లాగా టూత్ బ్రష్ ఇన్ని సంవత్సరాలు ఎట్లా వాడతారు బ్రదర్ అంటే, పళ్ళు తోముకుంటాం, అది అరిగిపోయిన తర్వాత తలకు రంగు వేయటానికి అదే బ్రష్ ఉపయోగిస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి యొక్క కిచెన్ రూమ్లోకి వెళ్ళినప్పటికి అదే బ్రష్. 20 ఏళ్ళైనా మీ పిల్లలు పుట్టినా సరే బ్రష్ మాత్రం అట్లే ఉంటుంది. అంటే ఆ బ్రష్లో ఉన్న సారాన్ని పీల్చేదాకా, బాబోయ్ దేవుడికి స్తోత్రం. ఒక బ్రష్ని నువ్వు ఇంతలా ఉపయోగిస్తే నీ జీవితం ఇంకెంత సారవంతంగా ఉండాలి. తమ్ముడు, చెల్లి, అక్క, ఒకసారి ఆలోచించు. నిమ్మకాయ, యేసు రక్తమే జయం, హల్లెలూయా చెప్పండి. మనం భోజనం చేసినప్పుడు, విందుకు వెళ్తున్నప్పుడు మనకి ప్లేట్లో నిమ్మకాయ వేస్తూ ఉంటారు. ఆ నిమ్మకాయ నేను చూస్తుంటాను, పక్కోళ్ళు భోజనం చేసినప్పుడు అప్పుడెప్పుడైనా ఖాళీ ఉంటే చూస్తూ ఉంటాను. విచిత్రం. మామూలుగా ఎవరైనా కర్రీలో, బిర్యానీలో అట్లా కొంచెం పిండుకొని అట్లా పడేస్తారు. వీళ్ళు అట్లా కుదరదు అసలు. మొత్తం తొక్క అవన్నీ వచ్చేదాకా మొత్తం ఇంకా అసలు మనం అది ఏంటి అనుకుంటాం. మనం జీవితంలో ఏదైనా సరే అందులో ఉన్న సారాన్ని మనం పొందుకుంటాం కదా. ఒక దానిమ్మ పండు ఉంది, దాంట్లో ఉన్న సారాన్ని మనం పీల్చుకుంటున్నాం. ఒక యాపిల్ ఉంది, లేదా ఒక బత్తాయి ఉంది, ఆ జ్యూస్ మన సారం మనకి ఆ హెల్త్కి ఎంతో మంచిది అవి. అట్లాగే ఒక క్రైస్తవుడు, నీ చాడలు, నువ్వు వేసే అడుగు, నువ్వు నడిచే ప్రతి నడక సారవంతమైన జీవితంగా ఉండాలి. సవీ సారం లేని జీవితాలు మనకు ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం మిమ్మల్ని దర్శించునుగాక. రైట్. నా ప్రశ్న, ఎలాంటి సారము కలిగి ఉండాలి? ఒక క్రైస్తవుడు ఎలాంటి సారము కలిగి ఉండాలో 4 మాటలు చాలా క్లుప్తంగా, వివరంగా నేను మీకు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు ఎలాంటి సారము కలిగి ఉండాలి అనంటే, చదువుదాం. మొదటి మాట, ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎజ్రా పుస్తకం 10వ అధ్యాయం 3వ వాక్య భాగం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు చాలు. ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఒక క్రైస్తవుడు ఎలాంటి సారము కలిగిన భక్తి చేయాలి అనంటే, మొదటి మాట ధర్మశాస్త్రానుసారం అనండి. మీ పక్క వాళ్ళకితో చెప్పండి, ధర్మశాస్త్రానుసారం. కొంచెం తిరగట్లేదు కదా, ధర్మం చేయండి అన్నట్టు వినపడుతుంది. ధర్మశాస్త్రానుసారం అంటే ధర్మశాస్త్రానికి మరొక పేరు బైబిల్. వాక్యము, కట్టడలు, ఆజ్ఞలు, హితబోధం, ఇవన్నీ కూడా ఆరోగ్య సంబంధమైన బోధ, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానుసారముగా ఈ పని చేయండి. సో ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు కూడా, మన భక్తి జీవితాలు, మన జాడలు సారం వెదజల్లినట్లుగా ఉండాలంటే మనం ఎట్లాంటి సారం కలిగిన వారిగా ఉండాలి బ్రదర్ అంటే, ధర్మశాస్త్రానుసారం. అంటే నీ భక్తిని ఏ కొలబద్దతో కొలవాలి అంటే, బైబిల్ అనే కొలబద్దతో నీవు కొలిచినప్పుడు నీవు చేసే భక్తి బైబిల్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి, సరి సమానంగా సరిపోవాలి. క్రీస్తు యేసునికి కలిగిన సమాన సంపూర్ణతలోకి నీ భక్తి రావాలి. ఒక తక్కిడిలో నీ భక్తి, మరొక తక్కిడిలో బైబిల్ కొలబద్దగా చూస్తే నువ్వు చేసే క్రియలు, నువ్వు వెళుతున్న మార్గాలను, నడిచే నడక, నీ భక్తి, నీ ప్రవర్తన, నీ యథార్థమైన జీవితం బైబిల్కి కరెక్ట్గా సరిపోయినట్లుగా, ఆ అనుబంధంతో కూడినట్లుగా అలాంటి శ్రేష్టమైన భక్తి నువ్వు చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా అని చెప్పండి. సో ఆ విధమైన భక్తి కొలబద్దకు సరిపడినట్లుగా మన భక్తి సరిపోవాలి.
ఇప్పుడు మీరున్నారు, న్యూ ఇయర్ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, కొత్త బట్టలు ధరించుకుని ఉన్నారు, మంచిది. సో మీరు చక్కగా బట్టలు కుట్టించుకోవడానికని టైలర్ దగ్గర, మిషన్ టైలర్ దగ్గరికి వెళ్ళినారు. మీరు కొలతలు తీసుకున్నాడు, చక్కగా మంచి మెటీరియల్ కొన్న, చాలా కాస్ట్లీ మెటీరియల్ అది ఆయన చేతిలో పెట్టారు. సార్ మంచి బటన్స్ వాడండి సార్, మంచి దారాలు వాడండి సార్, చక్కగా స్టిచ్చింగ్ చేసి నాకు మరలా ఇవ్వండి సార్ అని అంటే, మీరు వెళ్ళి చెప్పిన తర్వాత 1 వీక్ కల్లా మీ బట్టలన్నీ రెడీ చేసి పెట్టినాడు. తీసుకొచ్చి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ వేసుకుని మందిరానికి వద్దాం అనుకున్నప్పుడు చూస్తే ఆ డ్రెస్ మీ తమ్ముడికి కూడా సరిపోదన్నమాట. అంత చిన్న కొలతలతో కుట్టాడు అన్నమాట. వాస్తవంగా షర్ట్ పొడవు ఉండాలి, కానీ చాలా చాలా కురుసుగా ఉందన్నమాట, షార్ట్ లెంత్లో ఉంది. అది నీకు సరిపోదు కదా, మీ తమ్ముడికి కూడా సరిపోదు. అప్పుడు అట్లాంటి డ్రెస్ తీసుకుని వెళ్ళి టైలర్ని మనం మామూలుగా తలకాయ వాష్ చేయం కదా. ఏందయ్యా నువ్వు అసలే ఎట్లా కుడుతున్నావు టైలరు, నేను నీకు ఇచ్చిన కొలతలేంటి, నువ్వు కుట్టిన కొలతలేంటయ్యా, మా తమ్ముడు కూడా సరిపోవేవి, అంత కొరసుగా కుడితే ఎట్లాగని అంటూ ఉంటావు. ఒక బట్టలే సరిగ్గా నీ కొలతకి మ్యాచ్ అవ్వకపోతే నువ్వు వేసుకోవు కదా. మరి నువ్వు చేసే భక్తి బైబిల్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకెట్లా ప్రభు నిన్ను అంగీకరిస్తాడు? నీ జీవితంలో సారవంతమైన జీవితం ఏది? ధర్మశాస్త్రానుసారంగా నీ భక్తి ఉండాలి. బైబిల్ చెప్పేది ఒకటి, నువ్వు నడిచేది మరొకటి అయితే వాక్యానుసారమైన భక్తిలో ఉన్న సారాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. అందుకే ఈ పని ధర్మశాస్త్రానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా మన జీవితం ఉంటే అందులో ఒక గొప్ప సారం ఉంది. ఆ సారవంతమైన భక్తిని చేయటానికి యేసయ్య మీకు కృపను అనుగ్రహించునుగాక. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండే చోటు కూర్చునక. ఎక్కడ ఆనందం? నీ ఆనందం ఎక్కడ? బ్రాందీ షాపా, స్నేహితుల, కుటుంబ సభ్యుల? కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడిగా మారుతాడు. అతడు నీటి కాలంలో ఎవరైన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక గొప్ప తెలియని ఆనందం. వాక్యం అనే అద్దం ఎదుట మనం నిలబడుతున్నప్పుడు, మనలో ఉన్న లోపాలన్నీ తెలియపరచబడుతున్నప్పుడు వెంటనే పరిశుద్ధపరచబడటం, వెంటనే శుద్ధి చేయబడటం. ఈ ఉదయకాలం శ్రేష్టమైన అనుభవాల్లోకి యేసయ్య మిమ్మల్ని నడిపించునుగాక. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళండి ఎంతో నెమ్మదిగా ఉంటారు. వాక్యాన్ని ఎవరైతే పాటించి వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మట్టుకేమో కాదు, వాక్యాన్ని వింటం మాత్రమే కాదు, ఆ వింటున్న వాక్యానుసారముగా మనం జీవించడానికి పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని సిద్ధపరచునుగాక. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తానండి, లేఖనాల్లో మీరు చదవగలిగితే. పరిశుద్ధ గ్రంథం ఇలా రాయబడి ఉంది. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి మీరు చదవండి. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే అక్కడ మోషే శిష్యుడైన శాస్త్ర గ్రంథమును యెహోషువను గురించి రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం, దానిలో రాయబడిన కొన్నిటినేనా? కాదు, అన్నిటి ప్రకారం నువ్వు చేయటానికి జాగ్రత్త పడినట్లుగా దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. చప్పట్లు కొట్టండి ఒకసారి, యేసయ్యకి మహిమ వచ్చినట్లు. నీవు ధర్మశాస్త్రంలో రాయబడిన అన్నిటిని అనుసరించడానికి నువ్వు ఇష్టపడితే నీ మార్గాలు వర్ధిల్లుతాయి, నీ మార్గాలు వర్ధిల్లుతాయి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ మార్గాల్లో వృద్ధి చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు చాలామంది డెవలప్ అవ్వాలని ఎన్నో ఆశలు ఉంటున్నాయి, కానీ వాక్యం చెప్పేది ఒకటి, వాళ్ళు నడిచే విధానం మరొకటి అయిపోతుంది.
వాక్యానుసారంగా జీవించడానికి వాళ్ళు ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడే వాళ్ళ మార్గాలు వర్ధిల్లినట్లుగా దేవుడు చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో ఈ సంవత్సరం నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభా నా జాడలు సారాన్ని వెదజల్లేటట్లుగా, అది కూడా ధర్మశాస్త్ర అనుసారంగానే నా భక్తి జీవితం, నా యథార్థత, నా ప్రవర్తన, నా ప్రార్థన జీవితం, నా ఉపవాసాలన్నీ వాక్యానికి సరిపోయినట్లుగా కృపనివ్వండి అని కోరుకుంటే యేసయ్య నామములో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. చూడండి, అప్పుడప్పుడు పిప్పొన్ను పెయిన్ వస్తూ ఉంటుంది, పన్ను నొప్పి పెడుతున్నప్పుడు పళ్ళు డాక్టర్ గారికి డెంటల్కి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళుతూ ఉంటాం. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ పన్ను ఎక్కడ వరకు కూడా ఈ పన్ను పిచ్చి పట్టేసింది, బాగా పుప్పు పట్టేసింది, పన్ను ఎంతవరకు పాడైంది, ఇది తీసేయచ్చా లేకపోతే మెడిసిన్ ద్వారా కొంతవరకు ఉంచేయచ్చా లేకపోతే సిమెంట్ పెట్టొచ్చా అని డాక్టర్ గారు చూడటానికి అతని చేతిలో చిన్న అద్దం ఉంటుంది కదా, సో అది లోపల పెట్టి చూస్తూ ఉంటాడు అన్నమాట. చూసిన వెంటనే ఆయనకు తెలుస్తుంది అన్నమాట, చిన్న అద్దమే, అది భూతద్దంలో చిన్న అద్దం ఉంటుంది, అది పన్ను దగ్గర అట్లా చూసినప్పటికీ ఆయన క్లియర్గా కనబడుతుంది అన్నమాట. సో ఎంతవరకు పన్ను పాడైపోయింది, దీంట్లో సిమెంట్ పెట్టవచ్చా లేకపోతే పన్ను తీసేయాలా, ఎట్లా కానీ చూడటానికి ఆ అద్దాన్ని యూజ్ చేసినప్పుడు ఆ పన్ను ఎంత పని చేస్తుందో ఎంత పని చేయట్లేదో క్లియర్గా కనబడుతుంది. నేనంటాను, ఒక పన్ను తీయాలా లేదని చూసేట ముందు ఆయన అద్దాన్ని ఉపయోగించాడు. అలాగే వాక్యం అనే అద్దం ముందుకు మనం వచ్చాం. నీవు ఉదయకాలమే నిద్ర మేలుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అయిన వెంటనే అద్దం ముందు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ఒకసారి చేయొద్దండి. అయ్యో మీరెవరు అద్దం చూసుకోలేదా? అమ్మో, అద్దంలోకి వెళ్ళినప్పుడు మనలో లోపాలు, హెయిర్ ఇట్లా చెరిగిపోయిందా లేకపోతే సరిగ్గా పౌడర్ రాసుకున్నాను ఇంకా అట్లా ఉండిపోయిందా అన్నీ చూసుకుంటారు కదా. వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ భక్తి వాక్యానుసారంగా ఉండాలి. ప్రభు ఆత్మలో ప్రేరేపించబడిన ఈ మాటల ద్వారా నిన్ను దర్శించునుగాక. యెహోషువతో అదే మాట చెప్పాడు. అందుకే యెహోషువ అద్భుతంగా తన భక్తి ధర్మశాస్త్రానుసారంగానే ఉంది. తన గురువు గారి కంటే అద్భుతంగానే తన భక్తి జీవితం కనబడుతుంది. మోషే భూమి మీద అద్భుతాలు చేస్తే యెహోషువ ఆకాశంలో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, వాక్యాన్ని అనుసరించే వాళ్ళ జీవితం ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుందండి. ఆమేనండి. ఒకసారి నీ జీవితంలో వాక్యానికి భిన్నమైనవి ఏవైనా ఉంటే ఈరోజు తీసేసుకోవాలి. వాక్యం అనే అద్దంలో నీ లోపాలు ప్రభు బోధిస్తున్నప్పుడు వెంటనే విడిచిపెట్టేసేయాలి. అప్పుడు నీ జాడలు సారాన్ని వెదజల్లేటట్లుగా ఉంటాయి. యేసయ్య నామములో కృప అనుగ్రహించునుగాక. ఏమండి, ధర్మశాస్త్రము మన ప్రాణాలు తెప్పరెల్లా చేస్తుందండి. కొన్నిసార్లు చాలామంది ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రాణం విసిగిపోతుందండి బాబు. ఈ పిల్లలతో ప్రాణం విసిగిపోతుందండి, భర్తతో ప్రాణం విసిగిపోతుందండి, భార్యతో ప్రాణం విసిగిపోతుందండి. ఎందుకండి బాబు? ప్రాణం విసిగిపోతూ ఉంటుంటే నీ ప్రాణాన్ని తెప్పరిలా చేసేది ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తారో, వాళ్ళ లోపాలు దిద్దుకుంటారో, వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటారో, వాళ్ళ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. కొన్నిసార్లు ఫ్యామిలీస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత ఏదో లోపాలు చిన్న ఉన్నా అడ్జస్ట్ అయిపోయి కుటుంబాన్ని కట్టుకోవాలి, కానీ ప్రాణం విసిగిపోయేంత స్థాయికి వెళ్ళిపోకూడదు. భార్యాభర్తలు ఇద్దరు మంచిగానే ఉంటారు. భర్తతో భార్య అంటుందంట, ఇదిగో జరగమన్ననా దూరం జరుగో అన్నదంట. రాత్రి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏదో చిన్న మాట వచ్చింది, దూరం జరుగు అనంటే పాపం ఆయనకి బాధ కలిగి కొంచెం దూరాన్ని కూర్చున్నాడు. పొద్దున్నే తెల్లారగట్ల మీకన్నా ముందే 5 గంటలకు 4 గంటలుగా నిద్ర మేలుకొని రాజమండ్రి వెళ్ళిపోయి ఫోన్ చేశాడంట. సరిపోతుందా ఇంకా దూరం వెళ్ళమంటావా అంట. ఆయన స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఫ్యామిలీలో చిన్న సమస్య వచ్చినందుకు అంత దూరం వెళ్ళిపోమని కాదు కదా. కుటుంబం అన్న తర్వాత
భార్య భర్తలు అంటది ఏదో చిన్న సమస్య. ఇప్పుడు ఆమె మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. నీకు ఈగరంటే ఇష్టము, ఆవిడికి ఫ్రై అంటే ఇష్టం. కొంతమందికి పులుసు అంటే ఇష్టం, కొంతమందికి ఒకరి ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి. నువ్వేమో స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటా, ఆవిడేమో ఎప్పుడు 20 తప్ప 30లోకి వెళ్దావిడ. కుటుంబ అన్న తర్వాత అందుకే బలహీనమైన ఘటము అని రాయబడింది స్త్రీ గురించి. నువ్వు జ్ఞానం కలిగి సంసారం చేయాలంతే. కుటుంబంలో సమస్యలు రాక మానవు, వస్తాయి, కానీ వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తించకూడదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి వెంటనే, ఇది వాక్యంలో రాయబడి ఉంది కదా, కోప్పడు. ఎప్పటి వరకు? సాయంకాలం సూర్యుడు అస్తమించక లోపలనే ఆవిడతో సమాధానం పడిపోవాలి. వాక్యానుసారంగా నీ జీవితం కనబడాలి. ప్రభు ఈ ఉదయకాలం నిన్ను అలాగ దర్శించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. 37వ కీర్తన 31వ వచనాన్ని మీరు చూడండి. 37వ కీర్తన 31వ వచనాన్ని చూడండి ఒకసారి. 37వ కీర్తన 31వ వచనాన్ని చూస్తే, వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి ధర్మశాస్త్రం వాళ్ళ హృదయంలో ఉంది, వారి అడుగులు జారవు. వాళ్ళ అడుగులు మాత్రం జారిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యం ఉంది కాబట్టి వాళ్ళ అడుగులు జారవు. యేసు నామములో ఒక సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, మీ కుటుంబాలని దేవుడు బండ అనే పునాది మీద స్థిరపరచునుగాక. త్రొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా, అన్యులు అపహసించేటట్లు కాకుండా అన్యజనులకి వెలుగుగా మీ జీవితాలు కట్టబడునుగాక. వాక్యానుసారమైన జీవితం కలిగిన వాళ్ళు వారి అడుగులు జారిపోవు. నువ్వు మామూలుగా నడుచుకుంటున్నప్పుడు టైల్స్ మీద జారిపోతేనే, చిన్న చిన్న ఇలా జారిపోతేనే పెద్ద పెద్ద గాయాలు అయిపోతుంటే, మరి ఆత్మీయ స్థితిలో జారిపోతే ఎంత ప్రమాదం. ఎంత భక్తి చేసి ఆత్మీయత నుంచి జారిపోతే అది ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించాలి, ప్రభువా ధర్మశాస్త్ర అనుసారంగా నా భక్తి ఉండాలి, నా జాడలు సారాన్ని వెదజల్లేటట్లుగా ఉండాలి. ప్రభువా ఈ తీర్మానంతో నేను భక్తి చేస్తానని నువ్వు కోరుకో. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నీ గుండెల్లో స్థిరపరచునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఒక సందర్భం చెప్తాను మీకు. సాధు సుందర్ సింగ్ గారు అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒకరోజు ట్రైన్లో ప్రయాణమే వెళుతూ ఉన్నాడు, రైలు ప్రయాణం అన్నమాట. సో సేవకుడికి ఉండే హృదయాభిలాష ఏంటంటే, ప్రయాణం చేస్తున్నా ఎక్కడ ఉన్నా దేవుని వాక్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో దైవజనుడు ట్రైన్లో ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఖాళీగా ఉండక బైబిల్ ఓపెన్ చేసుకుని చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటున్నప్పటికీ ఒక స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 4 కుర్రోళ్ళు ఆ ట్రైన్ ఎక్కినారు. సో తన బోగిలో తను ఉన్న చోటికి ఒక కుర్రోడు వచ్చాడు. వస్తే తనకి క్వైట్ ఆపోజిట్ ఎదురుగుండగానే కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఈ సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ చదువుకుంటూ బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని ఆయనకి 2 మాటలు సువార్తగా చెప్దామని, ఆ ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యాన్ని ఆయనకి ప్రకటించడానికి, బోధించడానికి ఒక 2 మాటలు ప్రభు దేవుని మాటలు చెప్దామని ఆసక్తితో 2 మాటలు ఆయనకి ప్రభు గురించి చెప్తే ఆయనకి వెంటనే కోపం వచ్చి ఆ బైబిల్ని ఇలా 2గా చించేసి ఆ ట్రైన్లో ఆ కిటికీలోంచి ఇట్లాగా బయటికి విసిరేసాడు అన్నమాట. సాధు సుందర్ సింగ్ గారు చదువుతున్న ఆ బైబిల్ని ఇట్లా 2గా చించేసి ఓ ముక్క అలా బయటికి విసిరేశాడు. నాకు చెప్తావా దేవుడి గురించి నువ్వు, నేను ఎవరినో తెలుసా అన్నట్లుగా ఆ బైబిల్ని చించేసి ఇట్లా పడేశాడు. సాధు సుందర్ సింగ్ గారు చాలా బాధపడ్డారు. అయ్యా నీకు నచ్చకపోతే వద్దని చెప్తే బాగుంటుంది, కానీ బైబిల్ని ఎందుకు చించేశాడు, మరలా ఏమన్నా మాట్లాడితే గొడవ పెట్టుకునేటట్టున్నాడులే, ఎందుకు వచ్చిందని పాపం తన మనసులోనే హృదయం అంతా వేదన చెంది, అయ్యా ఈ గ్రంథం నా చేతిలోకి రావటానికి ఎంతో ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారయ్యా అని ఏడుస్తూ అట్లాగే తన మనసులోనే బాధను చెందుతూ ఆ ప్రార్థన చేసుకుంటుంటేనే ఆయన వెళ్ళవలసిన మీటింగ్ ప్లేస్ వచ్చింది. ట్రైన్ దిగి ఆ వాక్యం చెప్పడానికి అని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కానీ తన మనసులో మాత్రం ఆ బాధ ఉండిపోయింది. అయ్యో నా బైబిల్ చించేశాడు అని బాధ కలిగింది. తన జీవితం అంతా వేదనతో నిండినాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక ఊరిలో మీటింగ్ కోసమని వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నాడు. సేవకులు సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్పే ముందు
ఈ సమయంలో ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తాడు. ఆ తర్వాత సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్తారని చెప్పారు. ఆ వ్యక్తి యవనస్తుడు నిలబడి దేవుని వాక్యాన్ని వినే ముందు సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నామని చెప్పి, నేను ఒకప్పుడు ఎట్లాంటి వాడినో తెలుసా అని మాట్లాడుతూ, నేను ప్రయాణమే వెళుతూ ఉన్నాను. నా జీవితంలో ఆ రోజు ప్రాణం విసిగిపోయింది. రైల్వే ట్రాక్ కింద పడి చనిపోవాలి, ఇక జీవితం మీద విరక్తి వచ్చేసింది. నాకు ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ జీవిత సమస్యలను వేధిస్తూ ఉన్నాయి. కనుక నేను ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. చనిపోదామని వెళుతున్నప్పుడు ఆ ట్రైన్ ట్రాక్ మీద ఒక పేపర్, ఒక చిరిగిపోతున్న ఒక కాగితం నాకు కనిపించింది. ఆ కాగితం మీద ఇలా రాయబడి ఉంది, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి అన్నారు. ఎవరు అని అనుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ అక్కడ ఒక పేపర్ రాయబడి ఉంది. ఇదిగో ఆ పేపర్లో ఈ మాటలు నన్ను తాకి, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ నీతి అనే నా దక్షిణంతో హస్తంతో ఆదుకుంటాను. భయపడుకుని నీకు దేవుడినై ఉన్నాను, నీకు సహాయము చేయవాడిని నేనే. దిగులు పడుకుని నేను బలపరుస్తాను. ఆ మాటలు ఒక్కొక్క పేపర్ అతనికి చదువుతూ ఉన్నప్పుడు, అవన్నీ తీసుకుని చదువుతూ ఉన్నప్పుడు ఈయన ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే నన్ను దర్శించాడయ్యా. నిజంగా ఆ చిరుగుపోయిన బైబిల్ పేపరు నా జీవితాన్ని ఆదరించింది, ధైర్యపరిచింది. చావు బ్రతుకులో నాకు మరలా జీవాన్ని పోసింది. ఈ వాక్యం ద్వారా నేను మార్పు చెందానని నిలబడి సాక్ష్యం చెప్తే, వెనకాల కూర్చున్న సాధు సుందర్ సింగ్ గారు హృదయం ఉప్పొంగిపోయి ఆయన స్టేజ్ నుంచి నిలబడిన తర్వాత ఇలా చెప్తున్నాడు, సగం బైబిలే బ్రతుకుల్ని మార్చేస్తే ఉన్నతమైన బైబిల్ ఎంత జీవితాల్ని మార్చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. సగం బైబిల్ పేపరు, సగం పేపర్, అది ఒక చిన్న పేపరు తన చావు బ్రతుకులో ఉన్న వ్యక్తిని మార్చేస్తే, ఈ బైబిల్ నీ చేతిలో ఉన్నది నిజంగా ఈ బైబిల్ అనుసారంగా నువ్వు చదివి ధ్యానించి జీవించగలిగితే ఒక సారవంతమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. రైట్, రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్, నీ జాడలు సారం వెదజల్లుతున్నాయి. ఎట్లాంటి సారవంతమైన జీవితం మనలో కావాలి బ్రదర్ అంటే, రెండో మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు. రెండవది ఆత్మానుసారం అంటారు. ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి, ఏ సారం మనలో ఉండాలి? ఆత్మానుసారంగా మన జీవితాలు ఉండాలి. ఒకటి ధర్మశాస్త్రానుసారం, అంటే వాక్యానికి అనుబంధంగా మన భక్తి ఉండాలి. రెండవదిగా ఆత్మానుసారంగా మన జీవితాలు ఉండాలి. ఆత్మ సంబంధులుగా మనం మార్చబడాలి. శరీర సంబంధులుగా మన భక్తి జీవితాలు ఉండకూడదండి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఏమంటో తెలుసా? ఉపవాసం ఉండు. నీ ఆత్మీయ జీవితం బాగుండటం కోసం ఉపవాసం అనే పునాదిని వేసుకో. సహవాసం కలిగి ఉండు, దేవునితో అనుబంధంగా ఉండు అని ఆత్మీయ జీవితం ఎప్పుడు స్పిరిచువల్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటే, శరీరం ఏమంటో తెలుసా? ఉపవాసమా? ఇంకేమన్నా ఉందా? ప్రార్థనకి వెళ్ళమంటే ఆల్నైట్కి వెళ్ళమంటావా? ఇంకేమన్నా? రాత్రంతా వదిలిపెట్టడా మనిషి? 4 గంటల వరకు నిద్ర ఉండదు. నేనంటాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్ని రాత్రులు నీకు నిద్ర లేదు? మీ ఇంటోళ్ళు, మీ బంధువులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే రాత్రంతా నిద్ర లేకుండా కాపలా కాసావు కదా. ఒక్క రాత్రి ప్రభుతో గడపటానికి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచన రావట్లేదు నీకు? ఒక క్రైస్తవుడు ఆత్మానుసారంగా జీవించాలి. నెలలో ఒక్కరోజే కదా ప్రభు పాదాలు పట్టుకుని నీ కుటుంబ సమస్యల కొరకు, విజయాన్ని పొందటం కొరకు యాకోబు రాత్రంతా పెనుగులాడినట్లు ప్రభు సన్నిధికి వచ్చాం కదా. మనం ఆత్మానుసారంగానే జీవించాలి. శరీరం వద్దు అంటది, నీ భక్తి చేయనివ్వదు, మోకాళ్ళు వేయనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, బైబిల్ చదవనివ్వదు, ఏమీ చేయనివ్వదు శరీరం. కానీ ఆత్మ అంతరంగం ఎప్పుడు చెప్తుంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో నీకు సౌఖ్యం దొరుకుతుంది.
నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే స్పిరిచువల్ లైఫ్ గురించి ఆలోచించు. అందుకే మొదట దేవుని రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ నీకు వస్తాయి. ఆత్మీయంగా బాగోక నువ్వు శారీరకంగా మంచిగా డెవలప్ అయిపోతుంటే, ఆత్మీయ స్థితి పాడైపోయి ఉంటే ఏమాత్రం కూడా వర్ధిల్లలేము కదా. అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండలేము. ఈరోజు నువ్వు ఆలోచించు, ప్రభువా ఇక మీదట నా జీవితం ఆత్మానుసారంగా నడవాలి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఆత్మీయ జీవితం 52 ఆదివారాలు నీ సన్నిధిలో ఉండాలి. ఉపవాస ప్రార్థనలు నీ సన్నిధిలో ఉండాలి. నియమించిన కూడికలో నేను పాల్గొన్న అవకాశం దొరికే కొలది ప్రభుతో గడపటానికి నాకు అనుకూలత దయచే ప్రభు నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఆత్మీయత కొరకు ఎప్పుడు నువ్వు ఆశపడతావో నీకు కావలసినవన్నీ కూడా సమస్తం. అందుకే బైబిల్ చెప్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూడి జరిగిపోతాయి. డబ్బుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వస్తువుల్ని ప్రేమించేవారు ఉన్నారు, పిల్లల్ని ప్రేమించేవారు ఉన్నారు, ఇంటిని ప్రేమించే వాళ్ళు, వాహనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుని ప్రేమించే వాళ్ళు కనుమరుగైపోతున్నారండి. ప్రభుని ప్రేమిస్తే ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడతావు. ప్రభు ఈ కృప మీకు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఈ మాట పౌలు గలతీ సంఘంతో చెప్తున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఎందుకు గలతీ సంఘంతో చెప్పాలి అనంటే, గలతీ సంఘం యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? మొదట వాళ్ళ ఆత్మీయులే, ప్రారంభం వాళ్ళు ఆత్మీయులుగానే ఉన్నారు. రాన్ 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 వాళ్ళ భక్తి ఏమైపోయిందంటే శరీరానుసారంగా నడుచుకుంటున్నారంట వాళ్ళు. అయ్యో అవివేకులైన గలతీలారా అని గలతీ 3:3 చెప్తున్నాడు. అవివేకులైన గలతీలారా, మీ ప్రారంభము ఆత్మీయంగానే ఉంది, కానీ ఇప్పుడు రాను శరీర సంబంధులుగా మారిపోతున్నారు. ఆలోచించండి అని పౌలు ఆ గలతీ సంఘానితో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా మీరు ఉత్సవాలు పాటిస్తూ ఉన్నారు, మరలా మీరు రోజులు, తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు ఇటువైపుకు వెళ్ళిపోతున్నారు. ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని రక్షించాడో ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మానుసారులుగా మార్చబడదుముగాక. ఆత్మానుసారులు ఎట్లా ఉంటారు, శరీరానుసారులు ఎట్లా ఉంటారో ఒక రిఫరెన్స్లో మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 8 వాక్యాలు నోట్ చేసుకోండి. ఒక్కొక్కటి అక్క చదువుతూ ఉంటారు. శరీరానుసారులు ఎప్పుడు శరీర సంబంధమైన విషయాల మీదే మనసు పెడతారు. అయితే ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ఆత్మ విషయాల్లో ఆలోచిస్తూ ఉంటారు. శరీరానుసారమైన మనసు అయితే శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు, శరీర సంబంధమైన మనసు దేవునికే విరోధమైనది. అది ధర్మశాస్త్రానికి లోబడదు, ఎంత మాత్రం లోబడదు. దేవుణ్ణి సంతోషపరచలేదు శరీర సంబంధమైన మనసు. ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థించుకోవాలి, ప్రభువా నాలో శరీర సంబంధమైన మనసు కాదు కానీ ఆత్మ సంబంధమైన మనసునివ్వండి, ఆత్మానుసారులుగా నన్ను మార్చండి. యేసు నామములో ఈ కృప మీకు అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ఆత్మానుసారులంటే ఎప్పుడు లోబడుతూనే ఉంటారంట. ఎప్పుడు లోబడటం, ఒక వ్యక్తిలో లోబడటం లేదనంటే ఆ వ్యక్తి ఆత్మానుసారుడు కానే కాదు. సో విన్న మాటకి వెంటనే రిసీవ్ చేసుకుని లోబడే స్థాయిని మనం సంపాదించుకోవాలి. ఒక్క మాట మీకు అర్థం అవడం కోసం మాట చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదండి, చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీస్లో బిజీగా ఉంటూ ఉంటారు. ఆఫీస్లో తన కొలీగ్, తనతో ఉన్న మరొక వ్యక్తి, జాబ్ చేసే వ్యక్తి అడుగుతున్నాడంట, సార్ 6 అయిపోయింది, ఆఫీస్ ఇంకా క్లోజ్ చేయకుండా, ఇంకా ఇంటికి వెళ్ళకుండా మీరు ఇంకా ఆఫీస్లోనే ఉంటున్నారేంటి సార్? 5 o'clock కల్లా మనకి ఆఫీస్ క్లోజ్ కదా సార్, మీరు 5కి క్లోజ్ చేసుకుని ఇంటికల్లా 6 కల్లా మీరు వెళ్ళిపోవాలి, మీరు ఇంకా 6 అయిపోయినా 7 అయిపోయినా ఇంకా ఆఫీస్లోనే ఉన్నారేంటి సార్? కొంతమంది చూడండి, ఆఫీసు 5 గంటలకైనా ఇంటికి వెళ్ళేది మాత్రం 9 గంటలకి. సాయంకాలం కొంతమంది ఆఫ్ డ్యూటీ ఉండి మధ్యాహ్నానికి అయిపోతుంది, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది 11 గంటలకి. సరే ఎందుకు సార్ అట్లాగా మీరు అని అంటే, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసండి. ఆ పక్క వ్యక్తితో, తనతో ఉన్న కొలీగ్స్తో చెప్తున్నాడు అనమాట,
మా భార్యకి మేమిద్దరికి ఒక ఆలోచన పెట్టుకున్నాం. ఎవరు మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తాను, ఇద్దరు బిజీగా ఉంటాం. ఎవరు ఇంటికి ముందెళ్తే వాళ్ళు వంట డ్యూటీ చేయాలంట. స్తోత్రం చెప్పండి సార్. అందుకని ఈ మనిషి టైం అయిపోయినా సరే ఆఫీస్లోనే ఉంటున్నాడు. అర్థమవుతుందా మీకు? నేనంటాను, నిజంగా ఈ వ్యక్తి ఆత్మానుసరుడా, శరీర సంబంధమైన మనిషే? ఎవరు ముందెళ్తే వాళ్ళు వంట చేయాలంట. ఇది మనకు అప్లై చేసుకుందాం. కొన్నిసార్లు మనం కూడా ఆఫీస్లో పనులన్నీ అయిపోయినా, ఉద్యోగ సంబంధమైన పనులన్నీ అయిపోయినా, ఎందుకో కొంతమంది దేవునితో గడపవలసిన సమయం అంతా, టైం అంతా వేస్ట్ చేసుకుని రాత్రికి 12 గంటలకి ఇంటికి వస్తూ ఉంటారు. నువ్వు ఇంకా సరే, నీకు భార్య ఉండి పెళ్ళయి పిల్లలు ఉండి కూడా ఇంకా లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఉంటే నీ ఆత్మీయ జీవితం, నీకు ఎదుగొస్తున్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించు. ఇంకా ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఇంకా శరీర సంబంధమైన మనసుగా ఉండిపోతే ఎలా? ఆ మధ్యకాలంలో ఒక పెళ్ళికి వెళ్ళాను. స్తోత్రం చెప్పండి. మీరు ఇలాంటి వింటారు, అల్లెలో చెప్పండి గట్టిగా. వెళితే 60 ఏళ్ళు ముసలోడండి, 60 ఏళ్ళు ముసలోడు అక్కడ ఉన్నాడు. నేను ఒక్కొక్కరిని పలకరించుకుని విస్ చేసి వచ్చేస్తున్నాను. 60 ఏళ్ళు వయసు చూస్తే 60 ఏళ్ళు వయసు. ఆ పక్క వాళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట, మొన్నేనండి ఆవిడ చచ్చిపోయింది అని. పక్క ఆయన అడుగుతున్నారు, పెళ్లి సంబంధం చూస్తాను చేసుకుంటావా అని. ఎప్పుడు వయసు ఎంత? పెళ్లి సంబంధం చూస్తాను చేసుకుంటామంటే ఆ మనిషి అంటున్నాడు, నాకెవరు పిల్లని ఇస్తారండి అంటే, ఇత్తే చేసేసుకుంటావా? 60 ఏళ్ళు వయసుకు తగినట్లుగానే ప్రవర్తించాలి కదండి. అంటే చాలామంది ఇంకా శరీర సంబంధంగానే మాట్లాడతారు. ఒకరితో మాట్లాడే మాటలు చూడండి, వాళ్ళ మీనింగ్ డబల్ మీనింగ్తోనే మాట్లాడుతుంటారు. వాళ్ళ చూపు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అంత శరీర సంబంధంగానే ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి నేర్చుకుని నువ్వేం నేర్చుకుంటున్నావు? రోజులు అయిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఇంకా ఆత్మీయుడిగా మారిపోతే ఎట్లా? యేసయ్య నిన్ను దర్శించునుగాక. పేతురు జీవితాన్ని మీరు చూడండి. ఒకప్పుడు శరీర సంబంధమైన మనిషే, దేవుణ్ణి ముమ్మారు బొంకాడు. ఎప్పుడైతే దేవుడు ఆత్మతో దర్శించాడో ఆత్మానుసరుడిగా మారిపోయాడండి. ఆత్మానుసరుడిగా మారిపోయాడు. ఇప్పుడు పేతురు కోసం 3 మనుషులు వెతుకుతూ ఉన్నారు. కొర్నేలి పంపించాడు, పేతురుని తీసుకురండి, అలాంటి వాడు మా ఇంట్లో అడుగు పెడితే మా ఇల్లు దీవించబడుతుంది, మా ఇల్లు రక్షించబడుతుంది. వెతుక్కుంటా పేతురు దగ్గరికి వచ్చారండి. ఒకప్పుడు పేతురు జీవితం వేరు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీరు ఒకప్పుడులాగా ఉండొద్దు. సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా అదే స్థితిలో ఉండకండి, ఆత్మానుసారులుగా మార్చబడుదురుగాక. చూడండి, పేతురు గురించి ఆ మాట చదివితే వింటాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు చూడండి. పేతురు ఆ దర్శనమును గురించి యోచిస్తూ ఉండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతూ ఉన్నారు. ఆత్మ ఇదిగో 3 మనుషులను వెతుకుతూ ఉన్నారు. నిజంగా పేతురుని ఆత్మదేవుడు కొర్నేలి ఇంటికి పంపించాడు. పేతురు ఆత్మానుసరుడు కాబట్టి, అభిషేకం కలిగిన వాడు కాబట్టి ఆ ఇంటిలో అడుగు పెట్టినాడు. ఆ ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి ఒకసారి మహిమ చెల్లిద్దాం. నేను అడుగుతున్నాను, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు. ఆత్మానుసారులతో చేయగలిగితే దేవుడు నీ ఇంటికి ఎంతో క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆత్మానుసారులతో నీ వాసం చేస్తే నీ కుటుంబం, నీ భక్తి, నీ ఆత్మీయ స్థితి ఉన్నతంగా కట్టబడుతుంది. యేసు నామములో ఈ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఫిలిప్పు ఉన్నాడు, వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఫిలిప్పు, అదిగో ఒక వ్యక్తి, కందాకే మంత్రి ఉన్నాడే, గాజా నుండి యెరూషలేముకు వెళుతున్నాడు. దేవాలయానికి ఎంత దూరమైన మందిరానికి మాత్రం వెళ్తూ ఉంటాడు ఆయన. కానీ ప్రతిసారి వెళ్తున్నాడు, రథం మీద కూర్చున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథం చదువుతున్నాడు, కానీ అతనికి ఎవరికి అర్థం అవ్వట్లేదు. వెంటనే ఆత్మ ఫిలిప్పుని కొనిపోయి, ఇదిగో అతడు చదువుతున్నది ఏం అర్థం కావట్లేదు, నువ్వు బోధించు, ప్రకటించు అని ఫిలిప్పుకు చెప్తే, ఫిలిప్పు ఆ మాటలు తీసుకుని కందాకి మంత్రికి బోధిస్తాడు.
ఆత్మ నడిపింపులో ఉన్న ఫిలిప్పు ఆ మాటలు ఎప్పుడైతే ప్రకటించాడో వాళ్ళు వెళుతున్న దారిలో నీళ్లు కనబడ్డాయి. ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం. వెంటనే ఫిలిప్పు ఆ మంత్రికి బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు ఆత్మీయులమైన మనం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఫిలిప్పు ఒక మంత్రికి బాప్తిస్మం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేను కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఈ 2024 జనములు నీ వెలుగునకు వస్తారన్నట్లుగా దేవుడు ఆత్మ కార్యాలు జరిగించునుగాక. ఆత్మానుసారంగా ఈ సేవను నడిపించునుగాక. ఒక సేవకుని దేవుడు నడిపించునుగాక. అన్ని విషయాల్లో ఆత్మానుసారులుగానే మనం ఉండాలండి. కొన్నిసార్లు చాలామంది ఆత్మానుసారులుగా ఉన్న శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. ఓ మాట కూడా చెప్తాను, హల్లెలూయా అని చెప్పండి. ఎట్లాగా ఆలోచిస్తారంటే వివేకం లేకుండా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఒక పిల్లోడికి కడుపులో నొప్పి వస్తూ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాడు. సార్ చూసి, డాక్టర్గా చూసి, బాబు నీకు కడుపులో నొప్పి కింద వస్తుంది కదా, సిటీ స్కాన్ చేయాలన్నాడు. ఏ స్కాన్ చేయమన్నాడు చెప్పండి. ఈ మనిషి ఏమనాలి? సరేనండి సిటీ స్కాన్ చేయండి, సరే డబ్బులు చూసుకుని వస్తానని అనాలి. అంటాడు ఈ మనిషి, అంటాడు నా ఒక్కడి కోసం సిటీ అంతా స్కాన్ చేస్తారా? అసలు బురకే ఉందా? సిటీ స్కాన్ అంటే అదా? ఆలోచించాలి. కొన్నిసార్లు బైబిల్ మనం చదువుతున్నప్పుడు అనవసరమైన ఆలోచనలు పడుతూ ఉంటారు కొంతమంది. అట్లా కాదు, ఆత్మానుసారంగా నీవు ఆలోచించాలి. ప్రభు నిన్ను దర్శించునుగాక. రైట్, 3వ మాటలకు వెళ్దాం. థర్డ్ వన్, ఒక క్రైస్తవుడు ఎట్లాంటి సారవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే చూడండి, కీర్తనల పుస్తకం 143వ కీర్తన 10వ వాక్యాన్ని చూద్దాం. 143:10. 143:10. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. చాలయ్యా. 3వది దేవుని చిత్తానుసారం అనండి. మీ పక్కలతో చెప్పండి, దేవుని చిత్తానుసారం. పెళ్లి గురించి దేవుని చిత్తానుసారం, ఇల్లు కట్టాలి దేవుని చిత్తానుసారం, బిజినెస్ చేయాలి దేవుని చిత్తానుసారం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేయాలి దేవుని చిత్తానుసారం. నాకు రాత్రి ఆలోచన వచ్చిందని పొద్దున్నే వెళ్ళిపోయినానంటే అట్టగా. దేవుని చిత్తానుసారం ప్రతిదీ కూడా, ఒక బిజినెస్ నీకు చేయాలి, లేదా ఒక ఇల్లు కట్టాలి, ఒక స్థలం కొనాలి, ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయి. ఈ సంవత్సరం సారవంతమైన జీవితాన్ని ప్రభు నీకు ప్రసాదించునుగాక. దేవుని చిత్తం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయొద్దు. దేవుని చిత్తం చేయకుండా ఎంతోమంది నష్టపోయారండి. ఈ సంవత్సరం నీవు నష్టాన్ని కొని తెచ్చుకోకూడదనేదే నా ప్రార్థన. నువ్వు చేసే ప్రతి అడుగు కూడా యేసయ్య దీవెనకరంగా మార్చునుగాక. నా ప్రతి అడుగులో విజయం దేవుడు ఇస్తాడు. ఆ చరణం ఎలా ఉంటుందన్నమాట, నా ప్రతి అడుగులో జీవం నీవే ప్రభువా, నేను వేసే ప్రతి అడుగు నాకు విజయాన్ని సాధించాలయ్యా. నేను కూడా దైవ సన్నిధిలో ప్రార్థించుకుంటా ఉన్నాను, ప్రభా ఈ సంవత్సరం ఈ 365 రోజులు కూడా ఏ ఒక్క రోజు వేస్ట్ అవ్వకూడదు. నీ చిత్తానుసారమైన సేవ మేము చేయాలి. నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావు, కానీ మేము దాన్ని నీ చిత్తానుసారంగా అప్లై చేసుకోవటానికి మాకు కృపనివ్వండి అని ప్రతిరోజు ప్రార్థించుకుంటున్నాను. మీ జీవితాల్లో కూడా దేవుని చిత్తమే నెరవేర్చబడునుగాక. దేవుని చిత్తం లేకుండా ఏది మీరు చేయకూడదు. అది ఎలాగ దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుందంటే, దేవుని శాసనాలు ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థించుకుంటా ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. లోకము దాని ఆశలు గతించిపోవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో నిరంతరం నిలిచి ఉండే కృపను ప్రభవిస్తాడు. యేసు నామములో అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసండి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 1 John chapter 5:14. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినా
ఏమి అడిగినా నువ్వు ఇల్లు కోసం అడుగుతున్నావు ఈ సంవత్సరం, ఏది అడిగినా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అయ్యా నేను నడిచి వస్తున్నానయ్యా మందిరానికి, వెహికల్ లేదయ్యా, వాహనం అడుగుతున్నావా, ఆయన చిత్తానుసారంగా నీకు ప్రభు ప్రసాదించునుగాక. ప్రతిదీ ఇంట్లో వస్తువులు కావాలి చిత్తానుసారంగా, అంటే నీ సంపాదనకు తగినట్లుగానే అడగాలి నీవు దేవుణ్ణి. వచ్చేది 10,000 అయితే 20,000 ఖర్చు పెట్టావనుకో ఇంట్లోకి, ఇకంతే. చిత్తానుసారంగా ప్రభా నీ చిత్తానుసారంగా నేను ఏమి అడిగినా నువ్వు నాకు దయచేస్తావు. సొలొమోను అట్లా చేశాడండి. ప్రభు దృష్టికి గిబియోను నేను ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి, చిన్న వయసులో నన్ను రాజుగా చేస్తున్నావు కదా ప్రభా, ఈ ప్రజల్ని పరిపాలించే జ్ఞానం లేదు నాకు, ఆ ఒక్కటి అన్నాడు అంతే. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టికి అంగీకారంగా మారిపోయింది. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం నేర్చుకోండి. యేసయ్య నామములో మీ ప్రార్థన మనవులన్నీ అంగీకరించునుగాక. హన్న దేవాలయానికి వెళ్ళింది, ఒకటే లోపం, తనకి పిల్లలు లేరు. ప్రభా ఒక్క కొడుకునిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా. ఆమె మనవి దేవుడు అంగీకరించాడు. ఈరోజు ఈ ప్రార్థన మందిరంలో ఏ ప్రార్థన అవసరంతో నువ్వు ఇక్కడికి వచ్చావో, దేవుని చిత్త, అది ఉద్యోగమా, వ్యాపారమా, స్థిత, అన్నిటినీ మార్చగలిగిన వాడే. ప్రభు చిత్తానికి నిన్ను అప్పగించుకో. యేసు నామములో కృప కలుగునుగాక. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చూడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమమును, మీరు ఈ లోకానికి సంబంధించిన మర్యాదలు మనకొద్దు. దేవుని బిడ్డలు కాబట్టి మీరు లోక సంబంధులుగా ఉండొద్దు, అన్యుల వలె ప్రవర్తించొద్దు. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరము పొందుకుంటారు. యేసయ్య ఇలాంటి దైవ చిత్తానుసారమైన భక్తి మనకు అనుగ్రహించునుగాక. లోక మర్యాదను మనం అనుసరించకూడదు, లోకస్తులందరిలాగా మనం ఉండకూడదు. మనం క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా. అన్యజనుల్లాగా, లోకస్తుల్లాగా ఆ ఆచారాలు మీరు తీసుకోకూడదు. వాళ్ళు చేసినట్లే మీరు చేస్తూ ఉంటుంటే దేవునికి విరోధులుగా మారిపోతాం మనం. లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. దేవునిలోనికి రాకముందు ఒకప్పుడు మన ఇంట్లోంచి బయటికి రావాలంటే ఎవరో ఒకరు మనకి ఎదురు రావాలి, లేకపోతే మన చిన్న కూతురైనా ఎదురు రావాలి, చిన్న కొడుకైనా ఎదురు రావాలి, లేకపోతే భార్య అయినా ఎదురు రావాలి. అప్పుడు కానీ ఆయన బైక్ స్టార్ట్ చేయడు. అది ఒకప్పుడు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మరలా నువ్వు లోక మర్యాద వైపుకి వెళ్ళకూడదు. దేవుడే నీకు ఎదురొస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తే యెహోవా నీ ముందర నడుచును. నువ్వు ఇంకా ఎదురు చూసే స్థాయిలో ఉండకూడదు. కొంతమంది చూడండి, పరిశుద్ధ వివాహం అని అద్భుతంగా కార్డు కొట్టిస్తారు. ఎట్లాగా? పరిశుద్ధ వివాహం అని కార్డు కొట్టిస్తారు. 4 వైపులా 4 పసుబొట్లు ఉంటుంది. ఏ వివాహం చెప్పండి? నేను అంటాను అట్లా ఉండకూడదు. లోక మర్యాద ఏది రాకూడదు. లోక మర్యాదకి నువ్వు అస్సలు పాటించకూడదు. కొంతమంది విచిత్రమైన, నేను ఒక చోట కంప్యూటర్ సిస్టమ్ ఒకటి ఓపెన్ చేయాలి సార్, పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేసి ఆ రిబ్బన్ కట్ చేసి, ఈ సిస్టమ్ మేము ఒక చిన్న షాప్ పెడుతున్నాం, కంప్యూటర్ సిస్టమ్, మీరు వచ్చి ప్రార్థన చేయాలి, చాలామందికి మేము కంప్యూటర్ నేర్పిస్తామని నన్ను తీసుకుని వెళ్ళారు. వెళితే చక్కగా అన్నీ రెడీ చేసినారు, రిబ్బన్ పెట్టారు, ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశాను. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వీటు, ఆ తర్వాత హాటు ప్యాకెట్ చేసి వచ్చిన వాళ్ళకి పంచారన్నమాట. అంతా అయిపోయింది. ఆ షాప్ పెట్టుకున్న వాళ్ళ మమ్మీ అడుగుతుంది అందరికీ, స్వీట్లందరికీ పనిచేసావు నాన్న అంటే, పనిచేసాం బాబు, నాకు ఒకటి ఇవ్వరా అన్నది. సరే అని పాపం వాళ్ళ పిల్లోడే కదండి, వాళ్ళ మమ్మీకి స్వీట్ ఇచ్చాడు. అది హాట్ ప్యాకెట్ స్వీట్ కలిపి ఉంది, ఇచ్చాడు. తినాలి కదా ఆమె. రే మీ నాన్నకోటి ఎవరా అన్నది. నాన్న చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది కదమ్మా అన్నాడు. అదేరా ఫోటో దగ్గర ఆడతాను, ఎడాడుతుందంట. చూడండి, చాలామంది ఏంటో అన్యుల ఆచారాలు మళ్ళీ క్రైస్తవంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. మీరు అట్లా చేయకూడదు. యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. లోక మర్యాద మీరు అనుసరించకుండగా దేవుని చిత్తానుసారులుగా మీరు మార్చబడుదురుగాక. గట్టిగా ఆమేన్.
నిజంగా పొరపాటున ఆయనకి భార్య ఎంతో ప్రేమతో పెట్టింది నాకు లడ్డు, హార్ట్ ఆ ఫోటోలోంచి బయటకు వచ్చి తిన్నాడు అనుకో, ఇవిడు ఉంటుందా? ఉంటుందా? అంటే ఎందుకంటే ప్రజలకు తెలియక, వాళ్ళు అందరూ పెద్దోళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి. అట్లా వద్దండి. ఆచారాలు ఏమి మీరు తీసుకోకండి, దేవుని చిత్తానుసారంగా నడవండి. ఇందులో దావీదు మనకు కనపడతాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13:22. 13:22. దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశారు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. పలానా బ్రదర్ నా ఇష్టానుసారమైన వ్యక్తి, జాన్ వెస్లీ అన్న నా ఇష్టానుసారమైన వ్యక్తి, పలానా సిస్టర్ దేవుని చిత్తానుసారమైన వ్యక్తి, నా ఇష్టాలన్నీ, నా ఉద్దేశాలని, పెళ్లి విషయంలో కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఏది చేసినా దేవుని చిత్తమే అంటాడు. ఈ మాటలు నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగింపులోకి వెళ్ళిపోదాం. చివరి మాట, 4వ మాట మీరు చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము కలిగిన ప్రేమ. ఓకే, చివరిది ఉపదేశ సారం అనండి. ఓకే, ఈ మనం వింటున్న ఉపదేశాల్లో సారం ఉంది. నువ్వు వింటున్న దేవుని లేఖనాల్లోంచి ఒక సారవంతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉపదేశ సారం ఏదనగా అని 3 మాటలు చెప్తున్నాడు అక్కడ. పవిత్రమైన హృదయం నీలో ఉండాలి. చెత్తవన్నీ కూడా నీ మనసులో పెట్టుకోవద్దు, వాటిని అన్నీ డిలీట్ చేసేసుకో. ఎవడైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించిపోయినవి. ఎవరో ఏదో అన్నారని అది మనసులో ఉంచేసుకుని కృంగిపోవద్దు. పవిత్రమైన హృదయంలో క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకో. మంచి మనస్సాక్షి కలిగి ఉండు. అది ఉపదేశంలో ఉన్న గొప్ప సారం. మంచి మనస్సాక్షి, ఎప్పుడు మన మనస్సాక్షి అండి వాత వేయబడకూడదండి. పశ్చాత్తాపం వచ్చేసేలా, ఏదైనా చిన్న లోపం నీలో ఉంటే వెంటనే పశ్చాత్తాపడిపోతే అదే మంచి మనస్సాక్షి. నిష్కపటమైన ప్రేమ. దేవుని బిడలకి ప్రేమలో లోపం ఉండకూడదండి. అది ఉపదేశం మనకు నేర్పిస్తున్న గొప్ప సారం. ప్రేమకు నిదర్శనమే క్రైస్తవుడు. పగతో మనం ఏమీ సాధించలేం కాబట్టి ఇప్పటి వరకు దేవుని కృపలో మీరు వర్ధిల్లుతూ వచ్చారు. ఇంకా కూడా దేవునిలో వర్ధిల్లటానికి పరిశుద్ధాత్ముడు ఉపదేశ సారంలో మిమ్మల్ని నిలిపి స్థిరపరిచి అంటుకట్టి ఆయన రాజ్య వ్యాప్తి కొరకే నడిపించునుగాక. హుషారుగా ఆమేన్ అని చెప్పండి. ఖచ్చితంగా ఉపదేశ సారాంశంతో కూడిన ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక పిల్లోడిని హాస్పిటల్లో పెట్టారండి. నిష్కపటమైన ప్రేమ మనలో ఎప్పుడు ఉండాలి. హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే ఆ పిల్లోడిని డాక్టర్ గారు వచ్చి చూస్తూ ఉన్నాడు అన్నమాట. అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయిన స్థితి, కోమాలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. చూసి వైద్యం చేస్తూ ఉన్నాడు. నర్సక్క దగ్గరికి వచ్చి డాక్టర్ గారు అడిగాడు అన్నమాట, కోమాలోకి నుంచి బయటకు వచ్చాడు మనోడు, కోమాలోనే ఉన్నాడా, బయటకు ఏమైనా వచ్చాడు, కోమాలో ఉన్నాడా, బయటకు వచ్చాడని డాక్టర్ గారు నర్సక్కని అడుగుతున్నాడు. ఎందుకంటే డ్యూటీలు వేస్తారు కదండి, నైట్ డ్యూటీలు, వాళ్ళకి డ్యూటీలు పడుతూ ఉంటాయి. రాత్రంతా డ్యూటీ చేసినారు. నర్సక్కని అడిగారు అన్నమాట డాక్టర్ గారు వచ్చి, కోమాలో ఉన్నాడా, ఏమన్నా బయటకు వచ్చాడా అని. ఆ నర్సక్క అద్భుతమైన సమాధానం ఇచ్చింది డాక్టర్ గారికి. అప్పుడప్పుడు కోమాలోంచి బయటకు వస్తున్నాడండి, వాట్సాప్ చూస్తున్నాడండి, ఫేస్బుక్ చూస్తున్నాడండి, ట్విట్టర్ చూస్తున్నాడండి, మరలా కోమాలోకి వెళ్ళిపోతున్నాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి, హాస్పిటల్లో ఉండి కూడా. కొంతమంది గుళ్ళో ఉన్నంతసేపు వాక్యం వాళ్ళ గుండెల్లో నాటుకుంటుంది, ఉపదేశ సారం, ప్రేమ గుండె నిండా ఉప్పొంగిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత
ఇక మనం అన్నం తినే గిన్నెలు ఉంటాయి, ప్లేట్లు ఉంటాయి, అవి ఎక్కడికి ఎగిరిపోతాయి, అవి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అట్లా ఉండకూడదండి. నిష్కపటమైన ప్రేమ మీ గుండెల్లో ప్రభు స్థాపించునుగాక. ఈ మాటలు దేవుడు నీ హృదయంలో స్థిరపరచునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. మరలా తిరిగి నా పాట నాకు చెప్పండి. సంవత్సరమును దయా కిరీటం ప్రభు మనకిచ్చాడు, ధరింపు చేశాడు. ఇప్పుడు నీ జాడలు ఎట్లా ఉండాలి? సారం వెదజల్లాలి. ఒక సారవంతమైన జీవితం మనం చేయాలి. ఎలాంటి సారం మనలో ఉండాలో 4 మాటలు చెప్పాను. చెప్పండి. 1 ధర్మశాస్త్రానుసారం, 2 ఆత్మానుసారం, 3వది దేవుని చిత్తానుసారం, 4వది ఉపదేశసారం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో స్థిరపరచునుగాక. మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కోడికను ముగించుకుందాం. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకై